వర్గంలో ఎక్కడ కూడా లీడింగ్లో ఇప్పటికైతే అది కనిపించట్లేదు. మనం రాష్ట్రాల వారీగా తీసుకున్నా సరే వెరీ ఇంట్రెస్టింగ్. మనకు ఇప్పుడు ఒక స్థానం లీడింగ్లోకి వచ్చింది. కాంగ్రెస్ 5 లీడింగ్లో ఉంది. ఎప్పట్లాగానే ఆ స్థానాలు అట్లాగే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఇట్స్ గోయింగ్ టు నంబర్ చేంజ్ అవుతుంది. 41 స్థానంలో కాంగ్రెస్ ఇండియా కూటమి లీడింగ్లో ఉంది. 38లో ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. ఇతరులు ఒక స్థానం ఉన్నారు. ఎందుకంటే మనకు యూపీ అనేది ఒక ల్యాండ్ మార్క్. యూపీ అనేది వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ అనుకున్నాం. కానీ అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ తన ప్రభావం చెప్పింది. చెప్తా చూడండి. తృణమూల్ కాంగ్రెస్ 21, బీజేపీ 17, కాంగ్రెస్ 2. అంటే కాంగ్రెస్ అక్కడ జున్న ఏం లేదు. కరెక్ట్ రాహుల్ గాంధీ యాత్ర భారత్ జోడో ప్రారంభమైనప్పుడు మమతా బెనర్జీ మాట్లాడలేదు. నాకు చెప్పకుండా మీరెందుకు వస్తారు మహారాష్ట్రంలోకి, నేను ఇండియా కూడా ఉండను పోన్నది ఆమె అన్న దగ్గర కూడా అసలు కాంగ్రెస్ లెక్కనే లేదు. అక్కడ కూడా లీడింగ్లోకి వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండవచ్చు? మనం కూడా అంచనా వేయలేదు. వాస్తవానికి ప్రతిపక్షంగా నిలుస్తా లేదా అనే ఒక ఆందోళనకరమైన వాతావరణం ఉందని అనుకున్నాం. కానీ అంచనాలు తారుమారైనాయి. నేను కూడా ఒక చిన్న జర్నలిస్ట్గా కావచ్చు, లేకపోతే అందరితో మాట్లాడిన దాన్ని బట్టి, ఈ చిన్న పరిధిలో మనం మాట్లాడిన దాన్ని బట్టి చెప్తున్నా ఏంటంటే ఇన్ని సీట్లు ఇండియా కూటమికి వస్తాయని ప్రింట్లో లీడింగ్ ఇద్దరు కావచ్చు. మేము మొత్తం తిరిగి రాలేదు కదా, ఇక్కడ ఉన్న ట్రెండ్ని బట్టి మనం చెప్పినాము, కొంత ట్రెండ్ని బట్టి చెప్పినాము. ఇండియా కూటమికి ఇన్ని సీట్లు వస్తాయి అనేది ఇన్ని అర్లీ కౌంటింగ్లో ఇట్లా ట్రెండ్ వస్తుందని నేనైతే ఊహించలేదు. ఇక వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ని బట్టి చెప్తే నేను చెప్పలేదు. ఐ నెవర్ ఫాలోడ్ ఎగ్జిట్ పోల్స్. కానీ ఎగ్జిట్ పోల్స్ నా అంచనాలకు కరెక్ట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్లే ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ మీరు అన్నట్లే యాజ్ ఇట్ ఈస్గా. తను ఎందుకో 1 వీక్ రెగ్యులర్గా మాట్లాడుకున్నాం మేము. పొద్దున సాయంత్రం నాకు ఫోన్ చేసి ఇట్లా రాయలసీమ